మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హలో ఎవ్రీవన్, నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ స్వర్ణశ్రీ. ఐఎమ్ లాప్రోస్కోపిక్ అండ్ సీనియర్ రోబోటిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ కిమ్స్ సన్షైన్ యాజ్ ఎ కన్సల్టెంట్. సో ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ గురించి ఒక 2 పాయింట్స్ చెప్పుకుందాము. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? సో మెన్స్ట్రువల్ బ్లడ్ ఎప్పుడైతే లోపల స్టిక్కీగా అయిపోతుందో అబ్డామిన్ లోపల, దాన్ని కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. సో ఎనీబడీ హూ ఈస్ హ్యావింగ్ సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్స్, అంటే మైల్డ్ పెయిన్ విత్ విచ్ యూ కెన్ గెట్ అలాంగ్ విత్ యువర్ డైలీ వర్క్, అంటే మన దినచర్యలలో డిస్టర్బెన్స్ తీసుకురాకుండా మైల్డ్గా ఉండే పెయిన్ కాకుండా లీవ్లో వెళ్ళాల్సి వచ్చినా లేదా పెయిన్తో పాటు వామిటింగ్స్ అవుతున్నా, కూర్చోలేని పరిస్థితి ఉన్నా, ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఇదే కాకుండా పీరియడ్స్లో మోషన్ పాస్ చేస్తున్నప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది కొంతమందికి, ఇది కూడా ఇంకొక సిమ్టమ్ అయి ఉండొచ్చు ఎండోమెట్రియోసిస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాక 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఒకసారి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా లేకపోయినా ఒకసారి ఎండోమెట్రియోసిస్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్టేజ్ పెరుగుతూ వెళ్తుందో ఎండోమెట్రియోసిస్, యాక్చువల్లీ పెయిన్ తగ్గుతూ వెళ్తుంది. సో ఒకప్పుడు పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండి ఇప్పుడు తగ్గిపోయింది, బట్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అంటే కూడా ఎండోమెట్రియోసిస్ అయి ఉండొచ్చు. సో ఎండోమెట్రియోసిస్ రీజన్ అంటే ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ ఉంటుంది. ఎందుకంటే మెన్స్ట్రువల్ ఫ్లో బయటికి వెళ్ళాలి, బట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ద బ్లడ్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళి లోపల అబ్డామిన్లో ఇరుక్కుపోయి ఆ బ్లడ్ ఒక స్టిక్కీ మెటీరియల్ లాగా ఫామ్ అయిపోయి అడేషన్స్ అంటామంటే అతుకులు ఫామ్ అయిపోయి ట్యూబ్, ఓవరీ, దానికి ఉన్న న్యాచురల్ అనాటామికల్ అసోసియేషన్ ఆఫ్ ద ట్యూబ్ అండ్ ద ఓవరీ అది డిస్టర్బ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దట్ స్టిక్కీనెస్. అది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ జెనెటికల్ ససెప్టబిలిటీ కూడా ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ ఈజ్ ప్లాస్టిక్స్ దట్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫుడ్, అంటే అడల్టరేటెడ్ ఫుడ్. సో ఇవి రీజన్స్ అండి. సో దాని డయాగ్నోసిస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ మీద 90% డిపెండ్ అవుతుంది. ఒక్కోసారి అల్ట్రాసౌండ్లో సరిగ్గా తెలియకపోవచ్చు ఎండోమెట్రియోసిస్, ఎస్పెషల్లీ చాలా పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు, సిస్ట్స్ అవి ఇంకా ఫార్మేషన్ లేనప్పుడు grade 1 ఫిజికల్గా బైమాన్యువల్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఒక గైనకలాజికల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో డాక్టర్కి ఎగ్జామిన్ చేసినప్పుడు ఎండోమెట్రియోసిస్ అయి ఉండొచ్చు అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ చాక్లెట్ సిస్ట్స్ అంటాము. ఇవి అల్ట్రాసౌండ్లో ఇవి తప్పనిసరిగా కనిపించాలని ఏం లేదు, బట్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్, చాక్లెట్ సిస్ట్స్ కూడా అల్ట్రాసౌండ్లో ఉండొచ్చు. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అండ్ దెన్ ఈవెన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా క్వాంటిటీ ఆఫ్ ద బ్లడ్ని ఈ పీరియడ్స్ అప్పుడు వచ్చే బ్లడ్ క్వాంటిటీని తగ్గిస్తుంది కాబట్టి పెయిన్, తర్వాత బ్యాక్ ఫ్లో ఆఫ్ ద పీరియడ్ బ్లడ్ అనేది కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే పెద్ద పెద్ద సిస్ట్స్ ఫామ్ అయినప్పుడు ఇంకా సర్జరీ తప్పదు. సో లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ విత్ క్లియరెన్స్ ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ అనేది మనం చేస్తాం. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది.